నా పేరు ఈరారెడ్డి ఉంది. మేము తిరుపతి నుంచి హైదరాబాద్ పోతున్నాము. ముంగట టైర్ బెస్ట్ అయింది, రైట్ సైడ్ది బెస్ట్ ఆగి గుంతలో వచ్చింది. మళ్ళీ నంద్యాల పోలీసులు వచ్చింది, అన్నీ హెల్ప్ చేశారు. అన్ని కస్టమర్ పోయి ఆర్టీసీ బస్సుకి తీసుకొని పోయి ఆర్టీసీ బస్సుకి ఇచ్చినాము. అన్నీ సేఫ్టీ ఉన్నారు. ప్యాసింజర్కి ఎవరికి దెబ్బ తగలేదు, మాకు ఏం కాలేదు. నంద్యాల పోలీసులు వచ్చి సాయం చేశారు. టైరు బెస్ట్ అయింది అన్న, ముంగట టైర్ బెస్ట్ అయింది. బెస్ట్ అయ్యి బిరా కొట్టుకోవడం డివైడెడ్ ఎక్కి రైట్ సైడ్ డివైడెడ్ ఎక్కి ఇంకా ముంగటి లారీ రాలేదు. ఊపి బస్సులో లారీ లారీ వస్తే చాలా ఇబ్బంది ఉంది, రాలేదు. అదేమో గుంత దిగింది. టైర్ బెస్ట్ అయింది, ముంగట్ రైట్ సైడ్ టైర్ బెస్ట్ అయింది. ఈరోజు ఉదయం 3 గంటలకు చాబోలు మిట్ట మీద తిరుపతి నుంచి వస్తున్న మార్నింగ్ స్టార్ బస్సు హైదరాబాద్ పోతున్న 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అప్పుడు టైర్ ముందర టైరు రైట్ టైరు బరెస్ట్ అయిపోయి డివైడర్కు తగులుకొని ఈ పక్క రోడ్డుకు ఆపోజిట్ రోడ్డుకు క్రాస్ చేసుకొని పొలంలో వచ్చి నిలబడిపోయింది. ఎవరికి కూడా పెద్ద దెబ్బలు తగలేదు దేవుని దేవల్ల. డ్రైవర్ కూడా చాకచక్యంగా కంట్రోల్ చేసి బండిని పొలంలో ఆపాడు. రోడ్డు క్రాస్ చేసే కూడా ఎటువంటి ఆపోజిట్లో వెహికల్స్ రాలేదు కాబట్టి పెద్ద ప్రమాదం తగ్గింది, తప్పుకొని పోయింది. కాబట్టి దయచేసి బండి డ్రైవరు చాకచక్యంగా నడిపినాడు కాబట్టి నేను చాలా డ్రైవర్ కూడా నేను చెప్తున్నాను, చాలా యాక్టివ్గా అతను కూడా బండి కంట్రోల్ చేసి ఆపుకున్నాడు. ఎందుకంటే మిట్టపై నుంచి డౌన్కు ఒక 10 అడుగులు డౌన్లు ఉంది. రోడ్డుపై నుంచి కూడా తీసుకొచ్చి పొలంలో ఆపేసినాడు బరెస్ట్ అయిన బస్సును. టైర్ కూడా బరెస్ట్ ముందర టైర్ కూడా. బస్సు యజమాను చెప్తున్నాను, ఎందుకంటే బండి పెద్ద ఇంజురీ కాలేదు. ఇద్దరికి ముసలోళ్ళు పెద్ద వయసు గర్వాలు ఇద్దరు ఉంటే వాళ్ళకు కొద్దిగా నడుముగాడ పట్టుకుని స్లీపర్ బస్సు కాబట్టి జరిపించిన దానికి వాళ్ళకు కొద్దిగా అనీజీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ యాక్టివ్ బాగా రిలాక్స్ అయ్యారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు హైదరాబాద్కి. మిగతా ప్రయాణికులు కూడా బస్సు ఓనరు బస్సు డ్రైవరు కలుసుకొని ఆర్టీసీ బస్సులో ఎక్కించి వాళ్ళకు వాళ్ళ సామాన్లందరినీ పికప్ చేసుకొని పంపించేశారు. బస్సు యజమానులు కూడా తొందరగా స్పందించేసి క్లీనరు వీళ్ళంతా అందరినీ దింపేసినారు. మేము ఎస్పీ సార్ గారు ఇమ్మీడియట్ జరిగితేనే మా ఎస్బీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సారు, మా ఏఎస్పీ మేడం జాన్పాల్ మేడం గారు ఇమ్మీడియట్ వెళ్ళి చెత్తగతులకు సహాయ సహకారం అందించమంటే మా తాలూకా సిఐ ఈశ్వరయ్య గారు, ఆర్ఐ బాబురావు గారు వచ్చి మా పోలీస్ వెహికల్లో ప్రయాణికులందరినీ ఎక్కించుకొని బస్టాండ్లో మా జిల్లా ఎస్పీ సారు సునీల్ సార్ చెప్పినట్టు వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సు ఎక్కించి పంపించడం జరిగింది. వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లకి బస్సు ఎక్కేసి వెళ్ళిపోయారు. బస్సు కూడా పరిస్థితి కొద్దిగా మొత్తం డ్యామేజ్ అయిపోయిన ముందర డ్రైవరు చెక్ చేశాను. డ్రైవర్ చెక్ చేస్తే ఏం ఆల్కహాల్ సేవించలేదు. బండి అయితే అతను లాక్ 80లో ఉందని చూపించాడు. నేను కూడా ఎంఈ ఇన్స్పెక్టర్ సార్కి మా ఏఎస్పీ చెప్పినట్టు మొత్తం చెకప్ చేపిస్తాను, బండి కండిషన్ ఎట్లుందని చెప్పేసి. దయచేసి ఇంకోసారి చెప్తున్నాను, బస్సు యజమానులు బస్సుకు టైర్లు ముందర టైర్లు ఎగ్జాక్ట్లీ ముందర టైర్లు మంచిగా ఉండే చూడండి. ఎందుకంటే ముందర టైరు ఎక్కడైనా బ్రేక్ వేసేటప్పుడు ముందర టైర్లు గ్రిప్ ఉంటేనే బండి సక్సెస్ఫుల్గా స్టాండ్ అవుతుంది, ఆగుతుంది, అవతల వెహికల్స్కి యాక్సిడెంట్ కాకుండా ఉంటాయి. ఈ బరెస్ట్ అవుతున్నట్టే ఎండాకాలము స్టార్ట్ అయింది, సమ్మర్ కూడా. కాబట్టి టైర్లు కూడా కొద్దిగా మంచి కొత్త టైర్లు ఉండే బ్రాండ్ టైర్లు వేయించుకోండి. దానికి ప్యాచింగ్ వేసే టైర్లు పెట్టద్దండి దయచేసి. ఎందుకంటే ప్రయాణికులు మీ ట్రావెల్స్ ఉన్న పేరును బట్టి వాళ్ళు ఎక్కుతారు కాబట్టి వాళ్ళకు మీరు మోసం చేయొద్దండి దయచేసి. ఎందుకంటే ఈరోజు డ్రైవర్ కరెక్ట్ కంట్రోల్గా నడిపినాడు కాబట్టి ఎటువంటి ప్రాణాభివృద్ధి జరగకుండా కాపాడినాడు. దయచేసి యజమానులు వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ, దయచేసి వెహికల్స్ డ్రైవర్లు నడుపుతున్నారు కాబట్టి బస్సు కరెక్ట్ పోతుంది. అలాగే బస్సు డ్రైవర్లు కూడా చెప్తున్నాము, డ్రైవర్లు ఇద్దరు ఉంటేనే మీరు బస్సు నడుపుకోండి. ఎందుకంటే మీకు కూడా మీ కుటుంబము మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఒకే డ్రైవరు లాంగ్ జర్నీ చేయొద్దండి దయచేసి.